Hey guys, welcome back to our channel Telugu to English teacher here. ఈ రోజు వీడియో టాపిక్ ఏంటో తెలుసా? కిడ్స్ రిలేటెడ్ సెంటెన్సెస్. చాలామంది ఏం ఆలోచిస్తారంటే మన పిల్లలతో ఇంగ్లీష్ మాట్లాడాలి, వాళ్ళని కూడా ఇంగ్లీష్లో మాట్లాడేలాగా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ స్కూల్లో కానీ ఇంటి దగ్గర కానీ ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా మాట్లాడాలి అని అనుకుంటారు. కానీ మాట్లాడడం రాక ఆగిపోతూ ఉంటారు. పిల్లలు ఏదైనా ఇంగ్లీష్లో డౌట్ అడిగినా కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితి ఇప్పుడు పేరెంట్స్. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మీకు ఆ సమస్య తీరిపోతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నేను మిమ్మల్ని లాస్ట్ వీడియోలో అడిగిన 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. కృతజ్ఞత అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అని నేను మిమ్మల్ని లాస్ట్ వీడియోలో అడిగాను కదా. సో ఆన్సర్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్ అని అర్థం. నా ద ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, టైం ఉంది కానీ సరిపోదు. టైం ఉంది కానీ సరిపోదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అంటే దెర్ ఈజ్ టైమ్ బట్ నాట్ ఎనఫ్. దెర్ ఈజ్ టైమ్ బట్ నాట్ ఎనఫ్ ఈ విధంగా చెప్పాలి. ఈ 2 క్వశ్చన్స్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవేంటో చూసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, తమలపాకు. తమలపాకుని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మీకు తెలిస్తే ఖచ్చితంగా మీ ఆన్సర్ని కామెంట్ చేసి చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 2 ఏంటో ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2, అన్నీ మర్చిపోతున్నాను. అన్నీ మర్చిపోతున్నాను. ఈ సెంటెన్స్ని ఆర్ ఈ తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నేను ఈ 2 ఆన్సర్స్ని నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సెంటెన్స్ నెంబర్ 1, వెళ్ళి పక్కన కూర్చో. వెళ్ళి పక్కన కూర్చో. ఈ సెంటెన్స్ని మనం పిల్లలతో ఎక్కువగా యూజ్ చేస్తాం కదా. యు గో సిట్ అసైడ్. యు గో సిట్ అసైడ్ ఈ విధంగా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, యు గో సిట్ అసైడ్ అండ్ డూ ఆల్ యువర్ హోంవర్క్. యు గో సిట్ అసైడ్ అండ్ డూ ఆల్ యువర్ హోంవర్క్ అంటే నువ్వు వెళ్ళి పక్కన కూర్చొని నీ హోంవర్క్ అంతా పూర్తి చేయి అని అర్థం. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్, సిట్ అసైడ్ అండ్ ప్లే వితౌట్ క్లటరింగ్ ద హౌస్. సిట్ అసైడ్ అండ్ ప్లే వితౌట్ క్లటరింగ్ ద హౌస్ అంటే నువ్వు వెళ్ళి పక్కన కూర్చొని ఇల్లంతా చిందరవందర చేయకుండా ఆడుకో అని అర్థం. పిల్లలు ఎక్కడ చూసినా ఇల్లంతా బొమ్మలు వేసి చిందరవందర చేస్తూ ఉంటారు కదా. సో ఆ టైంలో మనం ఈ సెంటెన్స్ని యూజ్ చేసి వాళ్ళకి చెప్పవచ్చు. నౌ ద సెకండ్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఫాస్ట్గా నడవకు. ఫాస్ట్గా నడవకు. డోంట్ వాక్ ఫాస్ట్. ఇలా చెప్తూ ఉంటాం కదా పడిపోతారని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్, దెర్ ఈజ్ వాటర్ ఆన్ ద గ్రౌండ్. ఇఫ్ యూ వాక్ ఫాస్ట్ యూ విల్ ఫాల్ డౌన్. దెర్ ఈజ్ వాటర్ ఆన్ ద గ్రౌండ్. ఇఫ్ యూ వాక్ ఫాస్ట్ యూ విల్ ఫాల్ డౌన్ అంటే అక్కడ గ్రౌండ్పై వాటర్ ఉంది, అందుకే నువ్వు గనక ఫాస్ట్గా నడిస్తే నువ్వు కింద పడిపోతావు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ జస్ట్ వాష్డ్ ఆల్ దిస్ ఫ్లోర్ సో యూ మస్ట్ వాక్ వెరీ కేర్ఫుల్లీ. ఐ హ్యావ్ జస్ట్ వాష్డ్ ఆల్ దిస్ ఫ్లోర్ సో యూ మస్ట్ వాక్ వెరీ కేర్ఫుల్లీ అంటే నేను ఇంతకు ముందే ఈ ఫ్లోర్ అంతా క్లీన్ చేశాను లేదా వాష్ చేశాను, కాబట్టి నువ్వు జాగ్రత్తగా చూసుకొని నడువు అని. వెరీ కేర్ఫుల్లీ అంటే చాలా జాగ్రత్తగా చూసుకొని నడువు, లేదంటే ఏమవుతుంది కింద పడిపోతారు కదా. నా ద థర్డ్ సెంటెన్స్, చెప్పిందే చెప్పకు. పిల్లలు ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువగా రిపీట్ చేస్తూ ఉంటారు కదా, ఆ టైంలో డోంట్ రిపీట్ వాట్ యు సెడ్ ఈ విధంగా చెప్పొచ్చు. నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్, I heard what you said, so don't tell me 100 times. I heard what you said, so don't tell me 100 times అంటే నువ్వు ఏదైతే చెప్పావో అది నేను విన్నాను, కాబట్టి నువ్వు చెప్పిందే మళ్ళీ 100 times చెప్పకు అని. Now the second example, why are you saying the same thing 10 times like old people? Why are you saying the same thing 10 times like old people అంటే నువ్వు ముసలి వాళ్ళలాగా చెప్పిందే 10 సార్లు ఎందుకు చెప్తున్నావు అంటే పిల్లలు కూడా ముసలి వాళ్ళు పిల్లలు అంతా ఒకటే కదా, వాళ్ళ ఇద్దరు సేమ్ ఉంటుంది కాంబినేషన్. నెక్స్ట్ సెంటెన్స్, అంతా తినలేవు. అంతా తినలేవు ఇలా కూడా అంటూ ఉంటాం కదా. ప్లేట్లో ఎక్కువగా ఫుడ్ ఉంటే అది మొత్తం నువ్వు తినలేవు అని. యూ కాంట్ ఈట్ ఎవ్రీథింగ్. యూ కాంట్ ఈట్ ఎవ్రీథింగ్ ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, you can't eat all those biscuits so give me off. You can't eat all those biscuits so give me off అంటే
నువ్వు ఆ బిస్కెట్స్ అన్నీ తినలేవు కాబట్టి నాకు సగం ఇవ్వు, లేదా అందులో నుంచి నాకు సగం బిస్కెట్స్ ఇవ్వు అని. నా ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, వై ఆర్ యూ వేస్టింగ్ ఆల్ ద ఫుడ్ ఐ గేవ్ యూ. వై ఆర్ యూ వేస్టింగ్ ఆల్ ద ఫుడ్ ఐ గేవ్ యూ అంటే నేను నీకు ఇచ్చిన ఫుడ్ అంతా నువ్వెందుకు వేస్ట్ చేస్తున్నావు, లేదా నేను నీకు ఇచ్చిన ఫుడ్ మొత్తాన్ని నువ్వు ఎందుకు వృధాగా చేస్తున్నావు, లేదా వృధా చేస్తున్నావు అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, త్వరగా రెడీ అవుతావా. త్వరగా రెడీ అవుతావా. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఫస్ట్ లేట్ చేసేది పిల్లలే కదా, ఆ టైంలో మనం ఇలా అనొచ్చు, విల్ యూ బీ రెడీ సూన్. ఫర్ ఎగ్జాంపుల్, I won't take you anywhere if you don't get ready soon. I won't take you anywhere if you don't get ready soon అంటే నువ్వు గనక త్వరగా రెడీ అవ్వకపోతే నేను నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళను అని. ఇలా చెప్తేనే వాళ్ళు త్వరగా రెడీ అవుతారని మనం అంటూ ఉంటాం కదా. నౌ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ యూ షుడ్ డూ ఇట్ ఆన్ టైమ్. గెట్ యూజ్డ్ టు ఇట్. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ యూ షుడ్ డూ ఇట్ ఆన్ టైమ్. గెట్ యూజ్డ్ టు ఇట్ అంటే నువ్వు ఏదైనా చెయ్యాలి అనుకుంటే టైంకి చెయ్యి, అలవాటు చేసుకో. అంటే టైంకి చెయ్యడం, ఏదైనా ఒక పనిని టైంకి చేయడం అలవాటు చేసుకో అని. ఇది చాలా మంచి అలవాటు కదా. సో నెక్స్ట్ సెంటెన్స్, బట్టలు మార్చుకో. బట్టలు మార్చుకో ఇది కూడా మనం పిల్లల దగ్గర ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా. యూ చేంజ్ యువర్ క్లాత్స్. యూ చేంజ్ యువర్ క్లాత్స్. ఫర్ ఎగ్జాంపుల్, you are wearing a new dress, so change it to a different dress so that it doesn't get dirty. You are wearing a new dress, so change it to a different dress so that it doesn't get dirty అంటే నువ్వు కొత్త డ్రెస్ వేసుకున్నావు, ఆ డ్రెస్ మురికిగా అవ్వకుండా నువ్వు వేరే డ్రెస్ మార్చుకో. అలా మార్చుకున్నట్లయితే నీ డ్రెస్ మురికి అవ్వదు, కొత్తగానే ఉంటుంది అని అర్థం. Now the next example, if you don't like this dress, so go and wear other clothes. If you don't like this dress, go and wear other clothes అంటే నీకు గనక ఈ డ్రెస్ నచ్చకపోతే నువ్వు వెళ్ళి వేరే డ్రెస్ మార్చుకో అని. పిల్లలకి కొన్ని డ్రెస్సెస్ కంఫర్ట్గా ఉండవు కాబట్టి ఇలా చెప్తూ ఉంటాం మనం. నెక్స్ట్ సెంటెన్స్, చెప్పిందే వినపడలేదా. చెప్పింది వినపడలేదా. డిడ్ యూ నాట్ హియర్ మీ. డిడ్ యూ నాట్ హియర్ మీ ఈ విధంగా అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టోల్డ్ యూ 100 times ఆల్రెడీ, హరీ అప్ అండ్ ఈట్. ఐ టోల్డ్ యూ 100 times ఆల్రెడీ, హరీ అప్ అండ్ ఈట్ అంటే నేను నీకు ఆల్రెడీ 100 సార్లు చెప్పాను త్వరగా వెళ్ళి తిను అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ టోల్డ్ యూ వెరీ స్ట్రాంగ్లీ టు టర్న్ ఆఫ్ ద టీవీ అండ్ డూ యువర్ హోంవర్క్. డిడెంట్ యూ లిజన్. I told you very strongly to turn off the TV and do your homework. Didn't you listen అంటే నేను టీవీ ఆఫ్ చేసి నీ హోంవర్క్ అంతా పూర్తి చేయని నీకు చాలా గట్టిగా చెప్పాను, నీకు వినపడలేదా. లేదా నేను టీవీ ఆఫ్ చేసి నీ హోంవర్క్ అంతా పూర్తి చేయమని నీకు చాలా గట్టిగా చెప్పాను, నువ్వు వినలేదా అని కూడా చెప్పచ్చు. నౌ ద నెక్స్ట్ అండ్ లాస్ట్ సెంటెన్స్, ప్రతిదానికి నవ్వకు. ప్రతిదానికి నవ్వకు. యూ డోంట్ లాఫ్ ఎట్ ఎవ్రీథింగ్. యూ డోంట్ లాఫ్ ఎట్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ స్మైల్ ఎట్ ఎవ్రీథింగ్ ఎవ్రీవన్ విల్ థింక్ యూ ఆర్ క్రేజీ. ఇఫ్ యూ స్మైల్ ఎట్ ఎవ్రీథింగ్ ఆర్ ఇఫ్ యూ లాఫ్ ఎట్ ఎవ్రీథింగ్ ఎవ్రీవన్ విల్ థింక్ యూ ఆర్ క్రేజీ అంటే నువ్వు ప్రతి చిన్నదానికి లేదా నువ్వు ప్రతిదానికి నవ్వుతే చూసే వాళ్ళందరూ లేదా ప్రతి ఒక్కరూ నిన్ను పిచ్చిది లేదా పిచ్చివాడు అని అనుకుంటారు అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్, వై ఆర్ యూ లాఫింగ్ సో హార్డ్. వై ఆర్ యూ లాఫింగ్ సో హార్డ్ అంటే అంత గట్టిగా నువ్వెందుకు నవ్వుతున్నావు లేదా నువ్వు అంత గట్టిగా ఎందుకు నవ్వుతున్నావు అని కూడా చెప్పొచ్చు. వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని అంటే తెలుసు కదా తెలుగు టు ఇంగ్లీష్ టీచర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ పిల్లల్లోనే కాదు మీలో కూడా ఇంగ్లీష్ జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే లైక్తో ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశం మరికొంతమందికి లభిస్తుంది. అలాగే మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.